బాలు రవిని శృతిని పిలుచుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. అక్కడున్న సత్యం గారు చూసి ఒక్కసారి ఆశ్చర్యమైపోతాడు. అక్కడున్న ప్రభావతి కూడా ఆశ్చర్యమైపోతుంది. అక్కడున్న బాలు ప్రభావతిని చూసి కాలర్ ఎగిరేస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా కూడా ఒక్కసారి ఆశ్చర్యమైపోతాడు. మీనా ప్రభావతి రవి దగ్గరికి వెళ్ళి రవి అని అంటూ ఉంటుంది. ప్రభావతి తను రాకపోతే నువ్వు రావనుకున్నావు రా అని అంటూ ఉంటుంది ప్రభావతి. రవి శృతి ఒక్కసారి నవ్వుతూ ఉంటారు. లోపలే అక్కడున్న ప్రభావతిని నేను ఎంత బాధపడినాను తెలుసా అని అంటూ ఉంటుంది. శృతి ఇలా అంటూ ఉంటుంది, మేము ఈ రోజు నుంచి కొత్త లైఫ్లో స్టార్ట్ చేద్దాము, కేక్ కూడా తెచ్చి కేక్ కట్ చేద్దాం రా అని అంటూ ఉంటుంది. ఒకరికొకరు రవి శృతి తినిపించుకుంటుంటారు. అక్కడున్న సంజు వచ్చి ఒక్కసారి ఆశ్చర్యమైపోతూ ఉంటారు. అక్కడున్న సత్యము ప్రభావతి ఒకరికొకరు తినిపించుకుంటుంటారు. మౌనిక ఉండి సంతోషపడుతూ ఉంటుంది అందరూ చూసి. బాలు మీనా కూడా ఒకరికొకరు తినిపించుకుంటుంటారు. అక్కడున్న మౌనిక అందరూ చూసి సంతోషపడుతూ ఉంటుంది. రోహిణి మనోజ్ కూడా ఒకరికొకరు తినిపించుకుంటుంటారు. మీనా ఉండి ఒకరికొకరు మీరు కూడా తినిపించుకోండి అని అంటూ ఉంటుంది. అక్కడున్న సంజు కోపంలో ఉంటాడు. సంజు చాకు తీసుకొని కేక్ కట్ చేస్తుంటాడు. అక్కడ పక్కలో మౌనిక పక్కలో నిలబడి ఉంటుంది. కేక్ని ముక్కలు కట్ చేస్తూ ఉంటాడు సంజు కోపంలో. అక్కడ అందరి మీద కోపంలో కేక్ మీద చూపించుంటాడు. సంజు కోపంలో ఉంటాడు. అక్కడున్న బాలు ఇక్కడ అందరూ కేక్ కట్ చేసినారు, అందరూ ముక్కలు కట్ చేయలేదు, నేను కేక్ని కాదు చాకుని అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న సంజు కోపంలో చూస్తుంటాడు బాలుని. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.